పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఈరోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగా రైతులకు రుణమాఫీ అని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా దశల వారీగా అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఈరోజు సన్నబియ్య కార్యక్రమం, ఈ సన్నబియ్యం కార్యక్రమం కూడా గ్రామాలలోకి వెళ్తుంటే మంచి స్పందన. మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు సన్నబియ్యం ఇస్తామమ్మా తినబెడతామని చెప్పేసి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగా ఈరోజు షామీపేట మండలంలోని మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామానికి వెళ్ళినా మంచి స్పందన వస్తుంది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనిది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 నెలలలో ఎంతో పెద్ద గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అనేది ఇందిరమ్మ పార్టీది. ఖచ్చితంగా రోటీ కపడా మకాన్ అని చెప్పేసి ప్రతి పేదవారికి ఒక తిననీకి తిండి, కట్టుకోనికి బట్ట అనే ఒక వాక్యతో నడిచింది. కాబట్టి తప్పకుండా అది ఇందిరమ్మ యొక్క సిద్ధాంతాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అన్నిటినీ నిలబెట్టుకుంటూ పోతుంది. ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, మరియు 500 రూపాయలకే గ్యాసు, మరియు కొత్త రేషన్ కార్డులు. ఈరోజు ఉగాది కానుకగా సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రతి వార్డులో కానీ ప్రతి ఊరిలో కానీ ప్రతి రేషన్ డీలర్లో సన్నబియ్యం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా నిరుపేదలు ఖచ్చితంగా ఈ బియ్యాన్ని ఎక్కడ ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉంటే దళారీ వ్యవస్థలో జరిగింది. కాబట్టి ఈ సన్న బియ్యాన్ని అందరూ కూడా తిని ఏదైతే ప్రోటీన్స్ కానీ ఐరన్ కానీ ఇవి బలమైన విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తినాలని కోరుకుంటూ, మరియు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చుకుంటూ పోతుంది. ఏమైనా కానీ ఈ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాము. ఇక్కడ ముఖ్యులు ఎవరు, మా ఉద్యమరి మాజీ సర్పంచ్ వెంకటేష్ అన్న కానీ, బాలనరసింహన్న, మరియు మా టెంపుల్ చైర్మన్, మరియు మా విష్ణు అన్న, ఇక్కడ మా అధ్యక్షుడు విలేజ్ అధ్యక్షుడు మా మూడుచింతలపల్లి వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, అఖిల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి లక్ష్మారెడ్డి, మూడుచింతలపల్లి సీనియర్ నాయకులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చిన పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. అందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జరుగుతున్నాయి. కాబట్టి మనం పెద్ద ఎత్తున ప్రజలలో పోవాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగాది కానుకగా ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాన్ని మన ఉద్దమరి గ్రామంలో ఏఎంసీ చైర్మన్ నరసింహులు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజాపాలనలో భాగంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలలో భాగంగా ఈరోజు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ సన్నబియ్యాన్ని అందించాలనే సంకల్పంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దొడ్డు బియ్యం వల్ల నిరుపేదలైనటువంటి వాళ్ళు దళారీ వ్యవస్థకు అమ్ముడుపోతున్నాయని, ఈ సన్నబియ్యం తినడం వల్ల ఈ సన్నబియ్యం విటమిన్తో కూడినటువంటి సన్నబియ్యం, ఇది ఐరన్ మరియు పోలిక్ యాసిడ్ కలిపి ఈ యొక్క సన్నబియ్యాన్ని మన ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ బియ్యాన్ని సద్వినియోగం పరచుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో భాగంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని, ఒక్కొక్క పథకాన్ని, సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ బియ్యం పథకాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా నిరుపేదలైనటువంటి వ్యక్తులకు మనకు కరెంటు కానీ, గ్యాస్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, ఇలా ఒక్కొక్కటి కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ
తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మిగతా సంక్షేమ పథకాలు కూడా అందిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ కాంగ్రెస్ పక్షాన ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ మొత్తంలో పండుగ వాతావరణం నెలకొంది. మరి ఉగాది సందర్భంగా మరి తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి బట్టి విక్రమార్క గారు, మరి మంత్రులు, ఎమ్మెల్యేలు టోటల్గా వచ్చే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉగాది నాడు మరి పథకాలను అమలు పెడతామన్నారో అదేవిధంగా మాటిచ్చినట్టుగా మరి రేషన్ షాప్లోని ఒక సన్న బియ్యం, నాణ్యత గల సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు చూసుకుంటే ముక్కుపోయిన బియ్యము, పురుగుల బియ్యము అవి కడిగి తినేవాళ్ళము, అది వాంతులు విరోచనాలు వచ్చేటి. మరి అలాంటి బియ్యము వద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని భవిష్యత్తు మనసులో పెట్టుకొని మరి ప్రతి పేదవాడికి, ప్రతి గుడిసెలు ఉన్న వారికి, పెంకటిల్లు ఉన్న వారికి, రైతులకు కాకుండా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మరి ఈ పథకం అమలు చేయడం అయింది. గవర్నమెంట్కు కృతజ్ఞత భావంగా ఆయనకు రుణపడి ఉన్నాం. మరి కొంచెం పథకాలలో అందరూ అంటున్నారు అవి పింఛన్ కొంచెం లేట్ అయినప్పుడు కూడా అంచెలంచెల వారిగా వస్తుంది. మరి దొంగలు పడ్డ ఇంట్లో దోసుకొని పోయారు, పుట్ట బట్ట అన్నీ దోసుకొని పోయారు. మరి కొత్త సంసారం కాబట్టి సమయం పడుతుంది. ఏవైతే రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిండో, గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో అన్ని అంచెల వారుగా ప్రతి ఒక్కటి అమలు చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు శుద్ధితోటి ఉన్నాడు. ఆయన యొక్క రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ జుట్లో కొట్టినాడు, కేసీఆర్ మాయ మాటలు చెప్పి బయటపడ్డాడు, తెలంగాణను మొత్తం దోచుకుండు. మరి ఈయన మరి సంసారము ఒకేసారి దబ్రేక అన్నట్టు కాదు. ఇది దివాలా తీసింది, దివాలా చేసిపోయిండు, అప్పుల పాలు చేసిండు తెలంగాణను. మరి ఆదుకొని అంచెలంచెలుగా చేస్తాడు, ఆయన పక్కా చేస్తాడు. దానికి ప్రజలు దాని మద్దతు ఇవ్వాలి. మరి ఏది కూడా ఒక్కసారి కాదు. ఒక తల్లి కడుపులో గర్భంలో ఉన్నప్పుడు శిశువు 9 నెలలు అంబాడుతుంటాడు, అంబాడిన తర్వాత బోర్ల పడతాడు, బోర్ల తర్వాత తప్పటడుగులు వేస్తాడు, తప్పటడుగులు వేసిన తర్వాత ఆ పిల్లోని ఆపడం చేత కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పథకం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క పథకాలు అందరికీ అన్ని విధాలుగా సంతృప్తిపరిచేట్టుగా పథకాలు అమలు చేస్తాడు. దీనికి ప్రజలు శాంతించాలి, కొంచెం ఓపిక పట్టాలి, దాన్ని సక్రమంగా జరుగుతుంది. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మరి మా ప్రభాకర్ గారు మరి ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా ఒకరు స్థానికుడు, మనస్ఫూర్తిగా ఒకరు మీడియాకు ధన్యవాదాలు. షామిపేట గ్రామంలో ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అక్క ప్రభాకర్ గౌడ్ గారికి, అలాగే అందరికీ కూడా నమస్సమాంజలు తెలియజేస్తూ ఇదొక బృహత్తరమైన కార్యక్రమం. ఆ సీఎం గారి ఆలోచనను, ఎందుకంటే నిన్న మొన్న ఇచ్చిన బియ్యం అందరూ తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. అది ఒక ఇక్కడ నుంచి వైజాగ్ పోర్ట్కి వెళ్ళి వైజాగ్ నుంచి వేరే ఇక్కడ సప్లై అవుతున్నాయి. ప్రజలకు తినకూడదుగా ఇదైపోయింది. అట్లా కాకుండా ఇది ఒక ప్రజలు వినియోగించుకునేటట్టుగా సన్న బియ్యాన్ని తినేటట్టుగా ఇచ్చి ఆయన నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తూ హర్షధ్వానాలతో మేము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రైస్ మిల్లర్లు కూడా నిన్న మొన్నటి వరకు దళారులది ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి టన్నుల కొద్దిగా ఎఫ్సిఐ గోదాంల నుంచి తీసుకెళ్ళి మొత్తం సొసైటీ నుండి రైస్ మిల్లకు తీసుకెళ్ళి చూస్తే అక్కడ ఒక్కరొక్కరు చేసిన తతంగం చింత అంతా కాదు, అవన్నిటి కూడా అరికట్టాలనే ఉద్దేశంతో ఈ సన్న బియ్యం బృహత్తరమైన కార్యక్రమం ఇస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయడము తన ఆలోచన రావడం మంచి ఆలోచన. అది ఉగాది పండుగ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అదే తరుణంలో ఈరోజు మా గ్రామ పంచాయత్ షామీర్పేట తుమ్కూట మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ మన షామీర్పేట గ్రామంలో ఈరోజు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వాలు కూడా దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ రేషన్ ఎప్పుడైతే అమలు అయిందో అప్పటి నుంచి కూడా దొడ్డు బియ్యమే అమలులో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైము మన సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే విటమిన్ బి కానీ విటమిన్ 12 కానీ అదేవిధంగా ఈ గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి అందరికి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా
కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మా గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా గ్రామంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం సన్నబియ్యం కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటొకటిగా అంచెలంచెలుగా అన్నీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుటకు సన్నసిద్ధమై ఉన్నది ప్రభుత్వం కూడా. ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో ఇదివరకు ఈ మేడ్చల్ నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి నక్క ప్రభాకర్ గౌడ్ గారు, అలాగే మన షామిరెడ్డి మండల అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి ఈరోజు మా గ్రామంలో అందరికీ కూడా సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైనా సరే మొదలు పెట్టడం అనేది చిన్న విషయం కాదు, శాశ్వతంగా కంటిన్యూ చేయాలి. ఇదివరకు బియ్యం ఇస్తుండే, ఆ బియ్యాన్ని కూడా అందరూ వాడినరు. ఆ బియ్యాన్ని ఏ విధంగా వాడినరు అనేది అందరికీ తెలుసు. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బియ్యాన్ని తీసుకుపోవడమే కాదు, అందరూ కూడా భోజనం చేయాలి, ఇంట్లో వాటిని వండుకొని తినాలి. తిన్నప్పుడే అది ఆరోగ్యానికి మంచిది. మంచి బియ్యం ఇచ్చేది ఏదైనా సరే కొద్దిగా అయినా సరే ఏదైనా కరెక్ట్ అయిన పర్ఫెక్ట్గా ముందుకు తీసుకుపోవాలనే పథకాలు, శాశ్వతంగా ఉండే పథకాలు రేవంత్ రెడ్డి గారు తెస్తున్నారు. అయితే వాటికి కొంచెం సమయం పడుతుంది. ఇదివరకు ఉన్నటువంటి నష్టాలు ఏవైతున్నాయో అందరికీ తెలియకుండా ఏదైతే మేము ప్రాజెక్టులు చేసినాం అన్నీ చేసినామని చెప్పిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత ధనాన్ని దోచుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, ఇప్పుడున్నటువంటి ఆస్తులు ఎవరి సొమ్ము ఎక్కడ పోయింది, ఇదంతా కూడా పైకి వెలికి తీసి ప్రజలకు న్యాయం చేసి ఆ డబ్బుని ఈ వినియోగంలోకి తీవాలని చెప్పేసి చెట్లు పెట్టిండ్రు. చెట్లలో కూడా ఎంత మోసం జరిగింది మొన్న స్పీకర్ గారు కూడా చెప్పిండ్రు. దాని మీద అంటే పిట్టలు కూడా గుడ్లు పెట్టాయంట. అది ఆక్సిజన్ అవి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయంట చెట్లు, నార్కో చెట్లు పెట్టేసి. అందు గురించి అటువంటివి కూడా చాలా అంటే ప్రజల్ని వమ్ము చేసే కార్యక్రమాలు ఇదివరకు జరిగినాయి, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జరిగే ప్రసక్తి లేదు. అందుకని మా నియోజకవర్గం తరఫున మాకుండే అండదండలుగా ఉన్న నక్క ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా దాన్ని స్పష్టంగా ఆయన ఇదివరకు మా ఊర్లో చేసిన అభివృద్ధి పనులు కానీ ఏవి కానీ ఆయన ఒక దిక్సూచి చూపించడం అనేది చాలా మంచి మార్గాలు మాకు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ విజయవంతంగా సన్నబియ్య కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాన్ని ఈరోజు ప్రభాకర్ గౌడ్ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం మాకు అందరికి సంతోషకరంగా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చడం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారము మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ గారి ఆదేశానుసారము ఈరోజు మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలోని మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు గారి చేతుల మీదుగా ఈరోజు సన్నబియ్యము కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 హామీలలో మొట్టమొదటిగా ఉచిత బస్సు, తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, తర్వాత గ్యాసు, అదేవిధంగా మొన్న కొత్త రేషన్ కార్డులు, ఈరోజు సన్నబియ్యం ఒక్కొక్కటిగా ఈ పథకాలను ప్రజలకు పంపించి ప్రతి ఒక్కరూ దొడ్డు బియ్యం తింటే పంపిస్తే అమ్ముతున్నారన్న ఆలోచనతోని సన్నబియ్యం అయితే ప్రతి వ్యక్తి తిని వాళ్ళు ప్రోటీన్ అన్ని రకాల అందులో ఉంటాయి. కాబట్టి ఆ చిన్నపిల్లలు, నిరుపేద పిల్లలు ఎక్కడో తిని ఏదో అన్నం లేక బాధపడుతున్నారన్న ఆలోచనతోని, దొడ్డు బియ్యం తినలేకపోతున్నారని ఆలోచనతోని మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఈరోజు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మూడ్చింతలపల్లి మండలంను మున్సిపల్గా చేసినందుకు వారికి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ప్రజలు కూడా ఆలోచించండి. ఈరోజు వారు వచ్చిన తర్వాత మీకు సన్నబియ్యం కానీ ఉచిత కరెంట్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఆలోచించండి. రేపు ఇంకా మీకు ఇచ్చినటువంటి హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రభుత్వంలో కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల ఒక్కొక్క స్కీము ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు. కాబట్టి దయచేసి మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున తెలియజేస్తున్నా, మనము చేయడం మన రేవంత్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుండు, కానీ మనం ప్రజల వద్దకు తీసుకోలేకపోతున్నాము. తప్పకుండా మనం అందరం కష్టపడి ప్రతి గడపకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమ పథకాలను మనము ప్రజలకు తెలియపరిచి రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో జెండా ఎగరవేసి మనమందరము చాటుకోవాలని, మూడ్చింతలపల్లి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటట్టు మనందరం కష్టపడాలని ఈ కార్యక్రమానికి వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారికి, ఉద్యమరి మాజీ సర్పంచ్ వెంకటేష్ గారికి, ఉద్యమరి అక్కన్న మాదనగుల్ల గుడి చైర్మన్ ప్రసాద్ గారికి, అఖిలేష్ గారికి, మా గ్రామ సీనియర్ నాయకులు నరసింహులు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులు భూపారెడ్డి గారికి, మొన్ననే కొత్త యువత అధ్యక్షుడు శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా మేమందరము లేకున్నా ఆయన ఒక్కడి
ఆలోచనతోని మంచి మెజారిటీతో గెలిచినందుకు మా అందరి తరపున ఇంకా పార్టీని ముందుకు తీసుకుపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన మాటల్లో మా యువత ఉందని మరొకసారి కూడా తెలియజేస్తుండు. కాబట్టి ఈసారి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ ప్రోగ్రాం చాలా బాగా చేస్తాడని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అమ్మలకు అక్కలకు అందరికీ మీరు మరొకసారి గ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి, మాది జగన్గూడ సంపన్పల్లి గ్రామం. మొన్నటి వరకు దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, ఈ నెల నుండి సన్న బియ్యం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే సబ్సిడీ కింద ఇంకేమైనా వస్తువులు ఇస్తే బీదవారికి హెల్ప్ అవుతుందని మా కోరిక. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో మరి గరీబోళ్ళు కూడా 3 పూటల సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో, వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మరి బడుగు బలహీన వర్గాల జాతికి కూడా అందరికీ కూడా సన్న బియ్యాన్ని ఈరోజు ఇచ్చినందుకు వారికి రాష్ట్రం తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేసుకుంటూ, మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మరి 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ సంక్షేమము అభివృద్ధిని 2 కళ్ళలాగా చూస్తూ మరి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. మరి లక్ష్మాపూర్ గ్రామంలో మరి ఇటీవలే రేషన్ కార్డులు కూడా రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి సర్వే జరిగింది. త్వరలో వారి కళ కూడా నెరవేరబోతున్నందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాము. లక్ష్మాపూర్ గ్రామంలో సుమారుగా 728 కార్డ్స్ ఉన్నాయి. మరి వాటిలో సుమారుగా 3000 మంది లబ్ధిదారులు మా గ్రామంలో ఈ యొక్క సన్నబియ్యాన్ని తినబోతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఉన్న ప్రభుత్వం సన్నబియ్యం వేయలేదు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి. మా జగన్గూడ గ్రామం, నా పేరు నిరుగొండ లలిత, నేను రేషన్ డీలరు. మాకు కమిషన్ కూడా ఏం సరిపోతలేదు, ఇద్దరం పని చేయాలి, ఇంకా అవసరం అనుకుంటూ ఇంకొకరిని పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు కమిషన్ పెంచితే బాగుంటుందని. ఈ యొక్క ఉగాది కొత్త సంవత్సరం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త శ్రీకారానికి నాంది చుట్టింది. ఈ యొక్క ఉగాదికి ఈ గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇయ్యని విధంగా సన్నబియ్యం ఇచ్చి ప్రతి ఒక్క పేదల్ని సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, మా యొక్క మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిండు. ఈ సన్నబియ్యమే కాకుండా ఉచిత విద్యుత్ కానీ, ఉచిత బస్సు కానీ, ఈ యొక్క రేషన్ బియ్యం కానీ ఏవైతే మేనిఫెస్టోలో మేము పొందుపరిచినామో ప్రతి ఒక్కటి పేదింటి వాడి కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా మా యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల పేదలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 500లకు సిలిండర్ కానీ ప్రతి ఒక్కటి చేసి ఈరోజు పేదలను ఆదుకునే కార్యక్రమంలో మా యొక్క ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి మేము గర్వించదగుతున్నాము. ఈరోజు ఈ యొక్క సన్నబియ్యం ఇచ్చిన విధంగా ఇస్తున్నందుకు ప్రభుత్వంపై కూడా మేము హర్ష వ్యక్తం చేస్తున్నట్టు మేము అభినందిస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దారంటే అప్పుడు ఆ రేషన్ బియ్యం రాగానే దొడ్డు బియ్యం తీసుకుపోయి వాళ్ళు అక్కడ ఇక్కడ అమ్ముకుంది, అవునా కదా? ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి నిమ్మలంగా ఉండుర్రి, నిమ్మలంగా తినుర్రి, ఇంకా ఏది ఉన్నా ఏంటి కదా మీకు రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ అన్న దిమ్మదాన్ని చేపిస్తాను, మాట ఇచ్చినా చేపిస్తాను. నా పేరు సుజాత, మాది లాల్గడి మలక్పేట. ఇప్పుడు ఇస్తూ సన్న బియ్యం ఇట్లనే నెలకి ఇస్తే తిన్నట్టు, లేకపోతే ఇక ఇంతకుముందు కూడా తిన్నాం మేము. లేనోళ్ళం తినకపోతే ఏం చేస్తాం, గరీబోళ్ళం. కానీ ఉన్నోళ్ళు అమ్ముకుర్రు, లేనోళ్ళము ఏవి ఇచ్చినా తిన్నాం. ఈ ఒక్క నెల ఇచ్చి మురిపించి ఇది చేసుడు కాదు, ఇవ్వాలి. ఇట్లనే ఏదో ఒకటి చేస్తూ ఉంటే లోకానికి కూడా మనుషులకు కూడా అరే ఏదో ఒకటి చేస్తుంది కదా అన్నట్టు ఉంటుంది. నా పేరు పద్మ, తుర్కపల్లె మండలముల సన్నబియ్యము ఇస్తుర్రు, సన్నబియ్యం ఇస్తుర్రు. ఇప్పటి నుంచి ఈ నెల నుంచి సన్నబియ్యం ఇస్తుర్రు. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు కదా, ఎన్ని కిలోలు ఇద్దరు ఒక మనిషికి? 6 కిలోలు ఇస్తుర్రు. ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు? ఇప్పుడు కూడా మరి ఇంకా నేనైతే తీసుకోలేను, ఇప్పుడు కూడా 6 కిలోలే ఇస్తుండొచ్చు. తుర్కపల్లి, నా పేరు వెంకట్. ఈ సన్నబియ్యం ఇస్తురు. ఈరోజు 6 కిలోలు, ఒకరికి 6 కిలోలు ఇస్తురు. చాలా సంతోషంగా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. సన్నబియ్యం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వడం ద్వారా ప్రజలు దళారులకు అమ్మకుండా ఇప్పటి నుంచి బియ్యం ప్రజలు తింటారు. బియ్యం కూడా క్వాలిటీ బాగున్నాయి. దీనివల్ల సీలింగ్ కూడా పెరుగుతూ ఉంది బియ్యం. మేము ఇప్పుడు ఫస్ట్ రోజు ఎప్పుడైనా 50-60 మంది దాటకపోదాం, ఇవాళ ఇప్పటికీ 130 మంది దానికి అయిపోయింది 2 గంటలలోనే. పబ్లిక్ సన్న బియ్యం కోసం వేచి చూసి
ఇన్నాళ్లకు దీన్ని ఎప్పటికీ కంటిన్యూగా ఇదే విధంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి కోరుకుంటూ ఉన్నాం. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సన్న బియ్యం పంపిణీ పథకం చాలా ఎంతోమంది ప్రజలంతా కూడా పేద ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. తండోపతండాలుగా వచ్చి బియ్యం తీసుకెళ్తూ ఉన్నారు. నిజంగా కూడా పేద ప్రజలు ఎవరైతే దారిద్ర్యరేఖ దిగువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సన్న బియ్యం పథకం వల్ల వాళ్ళు చాలా లాభమవుతుంది. దొడ్డు బియ్యం తీసుకోవడం వల్ల కొంతమంది దారి మళ్లించిన సంఘటన తెలుసు, అందరికీ తెలుసు. ఈ సన్న బియ్యంలో అనేకమైన విటమిన్లు కలిసి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రజలందరూ ఈ బియ్యం తీసుకొని సద్వినియోగం చేసుకొని ఆహారపరంగా చాలా లబ్ధి పొందుతారని మా యొక్క ఆశ ఉంది. ప్రజలందరూ కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. చూశారు కదండి, ఈరోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంది. ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. వివిధ గ్రామాల్లో కూడా కొందరు సరుకులు ఇస్తే కూడా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.